యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. గలగల మాట్లాడే యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే సుమ పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అలాంటి సుమ కొడుకు రోషన్ కనకాల బబుల్ కమ్ అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా థియేటర్స్లోకి వచ్చింది ఈ సినిమా ఎలా ఉంది, సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు, హిట్ కొట్టాడా లేదా తెలుసుకుందాం పదండి. కథ విషయానికి వస్తే అది రోషన్ కనకాల ఒక పక్కా హైదరాబాద్కి చెందిన అబ్బాయి. డీజే కావాలని తన గోల్. ఒకసారి పబ్లో అనుకోకుండా జాన్వీని చూస్తాడు. అప్పటి నుండి తనని ఫాలో అయిపోవడం. మరోవైపు జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్ రిలేషన్స్ అంటే పెద్దగా పడవు. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితిలో ఆదితో లవ్లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదే విధంగా ఇద్దరి మధ్య భిన్న మనస్తత్వాలు కావడంతో విడిపోతారు. చివరికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనేదే బబుల్ గమ్ స్టోరీ. హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమానే అయినా హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మొదటి సినిమాకే ఈ మాత్రం అవుట్ఫుట్ ఇచ్చాడు అంటే మంచి ఫ్యూచర్ ఉన్నట్లే. హీరోయిన్ మానస చౌదరి కూడా గ్లామర్తో అలాగే రొమాంటిక్ సీన్లో రెచ్చిపోయింది. మిగతా సన్నివేశంలో మాత్రం పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలల కంటం, ఎప్పుడూ తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి, ఓ ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అనుకోకుండా జాన్వీతో ప్రేమలో పడటం, ఎలాంటి హడావిడి పెద్దగా మెరుపులు లేకుండా ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ బబుల్ గమ్ టైటిల్కి తగ్గట్లే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి వదిలేశాడు. అయితే అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే చూపిస్తారు. అప్పటి వరకు ప్రేమ కథగా ఉన్నది కాస్త రివెంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా ఉన్న హీరో హీరోయిన్లు సెకండ్ హాఫ్లో సీరియస్ డ్రామా పండిస్తారు. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ లాస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్, అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. యూత్ మొత్తం ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేయాలంటే కాస్త ఇబ్బంది పడతారు. ఇక హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ మంచి కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్ధన్, అను హాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడలేదు. ఒక డైరెక్టర్ రవికాంత్ పేరేపు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలతో మెప్పించిన బబుల్ గమ్ సినిమాలో కాస్త క్లారిటీ మిస్ అయ్యాడు. కానీ హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళ నుండి యాక్టింగ్ బాగానే రాబట్టుకున్నాడు. ఇక సినిమాలో జిలేబీ పాట బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేష్ రఘుతో సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ ఫుల్ ప్రేమ కథని చూడాలనుకుంటే బబుల్ గమ్ మూవీని ట్రై చేయొచ్చు. ఇక మూవీ రేటింగ్ వచ్చి 2.5.